ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డు సృష్టించారు. ఐపీఎల్లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అర్ధశతకంతో చెలరేగాడు. ఈ క్రమంలో కోహ్లీ రికార్డును బద్దలు కొడుతూ ఐపీఎల్లో నయా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఆడిన 14 మ్యాచ్లో అభిషేక్ 41 సిక్సర్లు బాదాడు. దీంతో ఐపీఎల్ ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్గా రికార్డు సృష్టించారు. 2016లో కోహ్లీ 38 సిక్సర్లు బాది తొలి ఇండియన్ ప్లేయర్గా నిలిచాడు. ప్రస్తుత సీజన్లో కోహ్లీ 37 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సొంత గడ్డపై జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో పంజాబ్పై సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది. కింగ్స్ బ్యాటర్లను నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లతో ఛేదించింది. అభిషేక్ తో పాటు త్రిపాఠి, నితీష్ రెడ్డి, క్లాసెన్లు రాణించారు. ఈ గెలుపుతో ఆరెంజ్ ఆర్మీ పాయింట్లు పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ప్రభస్, ఇమ్రాన్ సింగ్, అథర్వ తేడే, రీలీ రోజో, జితేష్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2, కమిన్స్, విజయకాంత్, విఎస్ కాంత్ ఒక్కో వికెట్ పడగొట్టారు.